నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుట్టగుంట గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ఉప్పెన కారణంగా మరణించిన మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి యువ నాయకుడు సింహాద్రి వికాస్. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలు వెల్లడి. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ తో కలకలం రేగింది. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్ తో ఒకసారిగా మావోయిస్టులు ఉలికిపడ్డారు. ఎన్కౌంటర్ హిడ్మా ఆయన భార్య హేమ మరో 4 మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత 2 నెలలుగా ఖచ్చితమైన నిఘా కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్వర్క్ పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన శోధనలో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా తెలిపారు. కేంద్ర హోంమంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ఏడీజీ నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు, ఉన్న వారిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరికీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది
ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము అగ్రిగోల్డ్ కస్టమర్లకు మోసం జరిగి 11 ఏళ్లు గడిచిన అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వాలు మారుతున్నా బాధితులకు న్యాయం జరగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని డిసెంబర్ 3న ఆవేదన దీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బుధవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐ రాష్ట్ర సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 11 ఏళ్లు గడిచిన అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వాలు మారినా సమస్య అలాగే ఉందని, అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ డిసెంబర్ 3న ఆవేదన దీక్ష తలపెట్టామన్నారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలకు కూడా సిద్ధపడతామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె మణికంఠ, కారుపర్తి గగన్, ఎం వెంకటేశ్వరులు, ఎస్కే షరీఫ్, కె భాస్కర్ పాల్గొన్నారు. నమస్కారం. అగ్రిగోల్డ్ కంపెనీ అతి క్రూరంగా 32 లక్షల మంది 8 రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ని మోసం చేసి వచ్చే జనవరి 4వ తారీఖుకి 12వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అంటే 11 ఏళ్ళు పూర్తి కాబట్టి జనవరికి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు. ఈ సమస్యని సత్వరమే పరిష్కరించమని కోరుతూ డిసెంబర్ 3వ తేదీన విజయవాడలో ఆవేదన దీక్ష, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం. ఇక అది కూడా అయిపోతే ఓర్పు నశించి ఒక తిరుగుబాటు పద్ధతుల్లో లక్షల మందిని 8 రాష్ట్రాలలో 6,380 కోట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా, సెబీ అనుమతి లేకుండా అక్రమంగా వసూలు చేసి లగ్జరీగా యజమానులు బతుకుతుంటే 1,300 మంది ఆత్మహత్యలకు కానీ, గుండెపోట్లకు కానీ, మనోవేదనకు కానీ చనిపోతే ఈ ప్రభుత్వాలకి మెలకు రాదా? పక్కన రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష మీటింగ్ పెట్టలేడా? కర్ణాటకలో 8 లక్షల మంది ఉన్నారు. సిద్ధరామయ్య గారు ఓ మీటింగ్ పెట్టలేడా? ఒరిస్సాలో 1,00,000 మంది ఉన్నారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఓ మీటింగ్ పెట్టలేదా? మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, కమిటీ వేసింది. కృష్ణా జిల్లాలో డిసెంబర్ నాటికి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా
పామిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో ధాన్యం కల్లాలు వద్ద రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదన్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగానే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఏడాది ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులకు పంట పొలాల్లోని 6 కోట్ల ధాన్యం సంచులు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రైతులు దళారుల వద్ద మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 24-25 తేదీలలో వాతావరణంలో వస్తున్న మార్పులను రైతులు గమనంలో ఉంచుకొని పంటలను కాపాడుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి రైతులు ఎవరూ తక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ఒక పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో పారదర్శకంగా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడడానికి మా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారితో, జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మా ఎండీ గారు ఢిల్లీరావు గారితో మేము పర్యటిస్తున్నాం. అధికార యంత్రాంగం రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా రైతు కష్టపడి పండించిన ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్రెడీ ఈ రోజుకి 2000% ఎక్కువగా మేము ధాన్యం కొనుగోలు చేసాం. 2000% ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసాం. సో రైతాంగానికి మన ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పిస్తున్నాం. ప్రతి బస్తా కొనే విధంగా మేము సిద్ధమయ్యాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారం, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమాల్లో రైతు సోదరులందరూ కూడా కొంచెం ఓపికగా, వాతావరణంలో ఎక్కడైనా మార్పులు ఉంటే మీరు తొందరపడి తక్కువ రేటుకి అమ్మకుండా ప్రభుత్వానికే దయచేసి మీరు అమ్మండి. తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మిల్లల దగ్గర జాప్యం జరగకుండా, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో జాప్యం జరగకుండా మా జిల్లా కలెక్టర్ గారు అద్భుతంగా ప్లానింగ్ చేశారు ఈ సంవత్సరం. గత సంవత్సరం వాతావరణంలో మార్పుల వలన రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులు సార్ రాకూడదని చాలా లోతుగా మేము అవగాహన తెచ్చుకుని అన్ని విధాలుగా సిద్ధం చేశాం. మీకు అందరికీ బాగా తెలుసు, గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం మన జిల్లాకు వచ్చారు. ఆ రోజు గోతాల విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,52,00,000 గోతాలు సేకరించి రైతాంగానికి కల్లాల దగ్గరే అందించే విధంగా మా రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. టార్పాలిన్లు కూడా ఎక్కడైనా రైతులకి అవసరం అనుకుంటే ఉచితంగా, గత సంవత్సరం మేము 50% సబ్సిడీకి ఇచ్చాం. ఈసారి ఉచితంగా రైతులకి టార్పాలిన్లను కూడా మేము సరఫరా చేసే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకున్న అనుభవంతో రైతాంగాన్ని ఆదుకుంటాం. భారతదేశ ఆర్థిక అభివృద్ధి చెందాలన్నా, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజలకు చేరువ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉందని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పూర్వ వైభవం కోసం రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల, నగర కాంగ్రెస్ నేతలు కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక కార్యక్రమం ద్వారా దేశాభివృద్ధికి, బడుగులు ఉన్నతికి ఇందిరాగాంధీ ఎన్నలేని కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశాభివృద్ధి, సమాజ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. వీర వనితగా పేరుగాంచిన ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఆమె చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకుని కాంగ్రెస్ పురోభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈరోజు వీరవనిత ఇందిరాగాంధీ గారి 108వ జయంతి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆవిడ నాయకత్వాన్ని మరొకసారి స్మరించుకుంటూ, తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది. అలాగే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం కూడా ఆ కుటుంబానికి కట్టుబడి ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదొక్కటే మార్గం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుండాలన్నా లేక మన రాజ్యాంగం బ్రతికి ఉండాలన్నా మరొకసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అలీన దేశాలకు అధ్యక్షులుగా, భారత ప్రధానిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గరీబీ హఠావ్ అనే గొప్ప నినాదంతో ఈ దేశ ప్రజల హృదయాలను దోసిన వ్యక్తి, నిరుపేద కుటుంబాలకి లక్షలాది ఎకరాలు కూడా భూసంతర్పణ చేసినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. అలాగే వాళ్ళు ఏ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండవు ఇందిరపల్లి అనేటటువంటి దాంట్లో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు లేకుండా అందరికి కూడా ఇందిరపల్లి ఇచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఇందిరమ్మ అంటేనే ఇవాళ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయురాలు. ఎంతమంది దేశ ప్రధానులు మారినా ఇందిర ఇవాళ దేశ ప్రజల హృదయాలు ఉందని చెప్పినటువంటి అతిశక్తి కాదు. ఇవాళ ఆ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మోడీ లాంటి వాళ్ళు మాట్లాడుతారంటే సిగ్గుచేటు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమయ్యి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సోదరం మనం చేసుకుంటూ ఆ రోజు వాడ 108వ జయంతి సందర్భంగా ఆవిడ గంటలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఆవిడ యొక్క అడుగుజాడల్లో నడుస్తాం. అప్పుడే ఆవిడకి మేము అర్పించే ఘనమైన నిజమైన నివాళులు అవుతున్న సందర్భం మీ అందరికీ సవ్యంగా మనం చేస్తున్నాం. జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీ. ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండి వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. ఉంగటూరు మండలంలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి పాఠశాలలో మెనూ పరిశీలించి ఆ ప్రకారమే విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని పాఠశాల యాజమాన్యాన్ని ఆరా తీయగా మెనూ ప్రకారమే ఆహారం సిద్ధం చేసి పెడుతున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని, అదే జ్ఞానానికి పునాది అని సూచించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మారేడుపల్లిలో ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టు నాయకుడు హిడ్మా మరో 5గురిని పోలీసులు కాల్చి చంపారు. వీరిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు చేసి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని పోలీసులు ప్రకటించడంపై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, అదుపులో తీసుకున్న మావోయిస్టుల నాయకులను ఎన్కౌంటర్ చేసి చంపే ప్రయత్నం ఉన్నందున న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని జీవించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు, వీరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవల్లి కృష్ణ, పీడీఎం రాష్ట్ర నాయకులు జీవి వెంకటేశ్వరరావు, పీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కొండారెడ్డి పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ఉదయం విజయవాడ, నా పేరు చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉదయం కానూరు, విజయవాడ సమీపంలోని కానూరులో సిపిఐ మావోయిస్టులు దాదాపు 31 మంది ఉంటున్నారని, వాళ్ళు గత 10 రోజులుగా నివాసం ఉంటున్నారని, ఆ ఇల్లు ఒక అప్పారావు అనే ఆయన దగ్గర నుంచి అద్దెకి తీసుకున్నారని, వాళ్ళు కూలీలుగా విజయవాడలో ఏదైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్లో పనిచేయటానికి వచ్చిన వలస కూలీలుగా ఆ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు అని చెప్పేసి అందులో 27 మందిని తమ అదుపులో ఉన్నట్లుగా మీడియాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ లడ్డా అనే ఐపీఐ ఆఫీసరు ప్రెస్ మీట్లో వీటిలో మాట్లాడటం జరిగింది.
అట్లనే ఈరోజు ఉదయం హిడ్మా అనే ఆయనని మారేడుమిల్లి ప్రాంతంలో అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు అనే కథనం కూడా టీవీల్లో వస్తూ ఉంది. ముఖ్యంగా 27 మందిని ఎవరిని అదుపులో తీసుకున్నారు కానూరు దగ్గర అనంటే హిడ్మాకి సంబంధించినటువంటి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని గుడివాడ ఎమ్మెల్యే రాము వెనుగండ్ల పేర్కొన్నారు. నందివాడ మండలం పుట్టగుంట సచివాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి 128 సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము అందుకున్నారు. కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, నందివాడ తహసీల్దార్ ఎన్ గురుమూర్తిరెడ్డి, ఎంపీడీఓ మల్లేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సందీప్, అగ్రికల్చర్ భానుప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రూపేష్, హౌసింగ్ ఏఈ సూరిబాబు, ఎంఈఓ డేవిడ్ రాజ్, ఆర్ఐ గణేష్, స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ ఏడీ ప్రసాద్, డ్రైనేజ్ డిఈ నాగేంద్ర, ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, టీడీపీ నాయకులు సాంబశివరావు, యేసుపాదం, కుంటం రాజు, రామకూరి సల్మాన్ రాజ్, యార్లగడ్డ రవిబాబు, డొక్కుమాల శ్రీకాంత్, పుట్టగుంట గ్రామ నాయకులు మద్దాలి ఇసాక్, ప్రదీప్ కుమార్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని పైలాన్ నందు 1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన సృష్టించిన ప్రళయం అర్ధరాత్రి అతి భయంకరమైన ఉప్పెన వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో మూగ జీవాలు ఆ ప్రళయానికి సముద్రంలో కలిసిపోయాయి. వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఉదయం దివిసీమ ఉప్పెన స్మారక స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు, వారి తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. 48 సంవత్సరాల నాడు దివిసీమను అల్లకల్లోలం చేసిన తుఫాను ప్రతి సంవత్సరం ఈ స్మారక మృతుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఊహించని రీతిలో ఆ రోజు చెప్పిన దానికంటే 10,000 మంది కంటే పైనే చనిపోయారు. ఇవాళ కూడా అటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ మన ఎడ్లంక చూస్తే ఎడ్లంక రేవులో కలిసిపోతుంది. చాలా ఇళ్ళు పోయినాయి. ఎదురుమడి దెబ్బల మీద సుమారుగా 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. దానికి రహదారి కావాలి. ఏదైనా హార్ట్ అటాక్లు ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డెలివరీ టైం కేసులు వచ్చినప్పుడు అక్కడి నుంచి అవనగడ్డ దాకా రావడానికి రాత్రిపూట అయితే 4-5 గంటలు పడుతుంది. దానికి రహదారి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లోగడ 1952లో బుచ్చికోటయ్య గారు ఇక్కడ ఉన్న పరిస్థితులు, తీర ప్రాంతంలో ప్రజలు పడే ఇబ్బందుల్ని నెహ్రూ గారి టేబుల్ మీద ఏలకాయి ఉరవడకాయని ఇక్కడ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టారు. ఏంటని అడిగితే తీర ప్రాంతంలో ఈ తిని బతుకుతున్నారు ప్రజలు. 7 సార్లు ఉడికిస్తే కానీ చేదుపోదు. ఆ చేదుపోయిన తర్వాత దీన్ని తింటున్నారు. వాళ్ళకి రహదారులు కల్పించాలా, వాళ్ళకి మత్స్య సంపద దొరుకుతుంది, కానీ దాన్ని పై ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకుంటానికి రహదారులు కావాలని ఆ రోజునే చెప్పాడు 52లోనే నెహ్రూ గారికి. అది ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి రాలేదు. ఇట్లా ఇప్పుడున్న అధికారులు ఎవరు దాన్ని పట్టించుకోకుండా మీరందరూ చూస్తున్నారు. ఈ తీర ప్రాంతంలో ఉండేది ఎక్కువ ఫిష్మెన్ కమ్యూనిటీ. మొన్న ఉద్దేశించి నాకు వాళ్ళు ఓటేయలేదు, ఈ ఓటైపోవటం అనేది నేను వాళ్ళకి పని ఎందుకు చేయాలంటారు. ఇక్కడ స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఇక్కడ ఉన్న జనాభాకి అందరికీ ఎమ్మెల్యేనే, ఆయన ఓటేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కాదు. మరి ఈ మాత్రం ఇంతకాలం నుంచి 25-30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రతిపక్షాల వాళ్ళు కట్టపోయినా ఓటేశారంటాం. అసలు అధికారంలో ఉంది మీరేగా 25 ఏళ్ళు కట్టండి. మీకు కట్టపోయినా మీకు ఓటేశారు. మేము శాంక్షన్ చేయించాం, దాన్ని టెండర్ పిలిచారు. ఇవాళకి ఆ టెండర్ వేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు శ్రీకాకుళం దగ్గర, వల్లభనేని వెంకటేశ్వరాన్ని. ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నీ ఖాతాలో వేసుకుంటాం కోసం చేస్తాం. ఇవాళ ఈ టైంలో నేను అనవచ్చాను వద్దు, మండలకృష్ణరావు కొన్ని పనులు చేశారు, కాదంటలేదు. మనవడు కొడుకు కరోనా టైంలో ఎక్కడున్నారు వాళ్ళు? ఒక విపత్తు వచ్చి జనం చచ్చిపోతుంటే ఎక్కడ కనపడ్డారు? ఇవాళ వచ్చి ఏదో సంస్కరణలు అని చెప్పి అయ్యేం చెప్పి అందరిని కేకేసుకొచ్చి నీ గౌరవం పెరగడం కోసం, నీ ప్రాబల్యం కోసం ఈ పనులు చేయడం తప్ప ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు ఉపయోగపడే పని నువ్వు ఏది చేయట్లా. ఆ ఎడ్లంక బ్రిడ్జ్ కోసం 8.5 కోట్లు పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ ఉంది. పాత గవర్నమెంట్లో అయినాయి. దాన్ని అట్టు వదిలేసావు. కంపోస్ట్ యార్డ్ది ఉంది. కంపోస్ట్ యార్డ్ మారుస్తుంటే పిటిషన్లు పెట్టించావు. ఇవన్నీ ఏంటంటే నిన్ను ఆ పని చేసుకో, దాంట్లో నువ్వు గౌరవం పెంచుకో, బాగానే ఉంటుంది. కానీ ప్రజల అవసరమైన పనులు కూడా వాళ్ళు నాకు ఓటీ లేదు, వీళ్ళు నాకు ఓటీ లేదని అడ్డం కొట్టే పనులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. నిన్ను ప్రజలు క్షమించరు, ఆ పరిస్థితి దాకా తెచ్చుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా ఎవరిని అడిగినా నువ్వు మాట్లాడిన తప్పని చెప్పగలరు. నీ పక్కన చెప్పలేరు, కానీ నీకు వచ్చే కోపాన్ని కానీ తట్టుకుని ఇవాళ ఈ ఎక్కడైతే తుఫానులో చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయో, తీర ప్రాంత ప్రజలు ఉన్నారో, ఆ తీర ప్రాంత ప్రజల అవసరాన్ని తీర్చేటట్టుగా ఏ పాలకులు ఉండాలా, దాన్ని సక్రమంగా నడపమని మా కోరిక. నిన్ను విమర్శ చేయడం కాదు, కానీ ఆ ఎదురుమండి బ్రిడ్జి, ఎడ్లంకది పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో మంగళవారం మావు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా కార్డన్ సెర్చ్ పాల్గొని 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5 మహిళలు ఉన్నారు. వీరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ అనుచరులుగా అనుమానిస్తున్నారు. వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు వచ్చారా, తలదాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై విచారిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. పుట్టగుంట గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే. దివిసీమ ఉప్పెన కారణంగా మరణించిన మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి యువ నాయకుడు సింహాద్రి వికాస్. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలు వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.